Good morning, all of you. Welcome back to my channel, Rao's Institute of English, Grammar and Spoken English. ఈ వీడియోలో మనం ఇఫ్ కంజంక్షన్ని ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసే ముందు ఇఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక 5 నిమిషాలు మాట్లాడితే ఖచ్చితంగా ఇఫ్ కంజంక్షన్కి సంబంధించిన వాక్యాలు ఉంటాయి. ఇఫ్ కంజంక్షన్ లేకుండా మనం ఎక్కువగా సంభాషించలేం. సో మన సంభాషణలో ఇఫ్ కంజంక్షన్కి సంబంధించిన వాక్యాలు ఉపయోగపడుతూ ఉంటాయి, చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు ఇఫ్ కంజంక్షన్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఇవి చాలా మెల్లగా స్లోగా ప్రాక్టీస్ చేస్తాం. నేను తెలుగులో అడుగుతుంటే వేరే వాళ్ళు వాటిని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు. మీరు కూడా ఇది ఎప్పుడు నేను చెప్పేదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రిపీట్ చెయ్యాలి. ఎందుకంటే ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని వీడియోస్ విన్నా మాట్లాడడం అయితే రాదు. ఎందుకంటే మాట్లాడడం అనేది మాట్లాడితేనే వస్తుంది. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇనీషియల్ స్టేజ్లో మనం తప్పైనా రైట్ అయినా మాట్లాడడానికే ప్రాక్టీస్ చేయాలి. తప్పుల గురించి ఆలోచించకుండా ఇనీషియల్ స్టేజ్లో మాట్లాడితే గ్రాడ్యువల్లీ మనం తప్పులు లేకుండా మాట్లాడగలం. ఇప్పుడు మీరు కూడా మాతో పాటు రిపీట్ చేస్తే మీరు ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు స్టక్ అవ్వకుండా, ఇబ్బంది లేకుండా ఈ వాక్యాలని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ ప్రాక్టీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వినడం కోసం కాదు, చూడడం కోసం కాదు. ఈ వీడియో ప్రాక్టీస్ కోసం. మీరు మాతో ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నేను తెలుగులో కొన్ని ఇఫ్కి సంబంధించిన ఇఫ్ కంజంక్షన్కి సంబంధించిన వాక్యాలని తెలుగులో అడుగుతాను. మీరు కూడా మాతో పాటు ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను వెళితే అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? నేను వెళితే ఇఫ్ ఐ గో. నేను వెళితే ఇఫ్ ఐ గో. ఇఫ్ ఐ గో. వారు వెళితే ఇఫ్ దే గో. ఇఫ్ దే గో. ఐ థింక్ యువర్ మదర్ ఈజ్ కాలింగ్ యూ. వారు వెళితే ఇఫ్ దే గో. వారు వెళితే ఇఫ్ దే గో. ఇఫ్ దే గో. గో. నేను ఇంగ్లీష్ మాట్లాడితే. ఇఫ్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడితే. ఇఫ్ ఐ స్పీక్ ఇంగ్లీష్. మనము ఇంగ్లీష్ మాట్లాడితే. ఇఫ్ వి స్పీక్ ఇంగ్లీష్. ఇఫ్ వి స్పీక్ ఇంగ్లీష్. మనము ఇంగ్లీష్ మాట్లాడితే. ఇఫ్ వి స్పీక్ ఇంగ్లీష్. ఇఫ్ వి స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడితే. ఇఫ్ హీ స్పీక్స్ ఇంగ్లీష్. ఇఫ్ హీ స్పీక్స్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడితే. ఇఫ్ షీ స్పీక్స్ ఇంగ్లీష్. ఇఫ్ షీ స్పీక్స్ ఇంగ్లీష్. అందరూ ఇంగ్లీష్ మాట్లాడితే. ఇఫ్ ఎవ్రీబడి స్పీక్స్ ఇంగ్లీష్. ఇఫ్ ఎవ్రీబడి స్పీక్స్ ఇంగ్లీష్. నేను ఫోన్ చేస్తే. ఇఫ్ ఐ కాల్ యూ. ఇఫ్ ఐ మేక్ ఏ ఫోన్ కాల్. నేను If ఫోన్ చేస్తే. If I make a phone call. మనం ఫోన్ చేస్తే. If we make a phone call. వారు ఫోన్ చేస్తే. If they make a phone call. అతను ఫోన్ చేస్తే. If he makes a phone call. నేను పిలిస్తే. If I call you. వారు పిలిస్తే. If they call you. ఇఫ్ దే కాల్. వారు పిలిస్తే. If they call. అతను పిలిస్తే. If he calls. ఆమె పిలిస్తే. If she calls. ఆమె పిలిస్తే. If she calls. నాకు కావాలంటే. If I want. నాకు కావాలంటే. If I want. నాకు కావాలంటే. If I want. మాకు కావాలంటే. If we want. మాకు కావాలంటే. If we want. మాకు కావాలంటే. If we want.
నీకు కావాలంటే, if you want, నీకు కావాలంటే, if you want, నీకు కావాలంటే, if you want, అతనికి కావాలంటే, if he wants, అతనికి కావాలంటే, if he wants, ఆమెకి కావాలంటే, if she wants, ఆమెకి కావాలంటే, if she wants, అందరికీ కావాలంటే, if everybody wants, అందరికీ కావాలంటే. if everybody wants. మీరు కూడా మాతో పాటు రిపీట్ చేస్తున్నారనే అనుకుంటున్నాం. రిపీట్ చేయడం వల్ల మీకు కొంచెం మాట్లాడడం అనేది ఇంప్రూవ్ అవుతుంది. వినడం ద్వారా, చదవడం ద్వారా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ ప్రాక్టీస్ వల్ల ఈ ప్రాక్టీస్ మీకు ఎక్స్పెక్ట్ చేయడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇలా రిపీట్ చేయడం వల్ల మనం ఏదైనా ఒక వాక్యాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆ వాక్యాన్ని కనీసం మనం ఒక 10 టైమ్స్ కానీ లేకపోతే 5 టైమ్స్ కానీ అనాలి. అప్పుడు మాత్రమే మనం సెంటెన్సెస్ని బయటికి వ్యక్తం చేయగలం. ఇలా వ్యక్తం చేయకపోవడం వల్లే చాలామంది ఎంత నాలెడ్జ్ ఉన్నా అక్కడే ఉండిపోతారు. ఎక్స్ప్రెస్ చేయలేకపోవడానికి గల కారణం అదే. సో ఈ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంటు, మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కూడా మాతో పాటు ప్రాక్టీస్ చేయండి. నేను అర్థం నాకు తెలిస్తే, If I know, 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 మాకు తెలిస్తే, if we know, ఇఫ్ వి నో, మాకు తెలిస్తే, if we know, మాకు తెలిస్తే, if we know, ఇఫ్ వి నో, వారికి తెలిస్తే, if they know, వారికి తెలిస్తే, if they know, వారికి తెలిస్తే, if they know, అతనికి తెలిస్తే, if he knows, అతనికి తెలిస్తే, if he knows, ఆమెకి తెలిస్తే, if she knows, ఆమెకి తెలిస్తే, if she knows, ఆమెకి తెలిస్తే, if she knows, అందరికీ తెలిస్తే, if everybody knows, అందరికీ తెలిస్తే, if everybody knows, ఇఫ్ ఎవ్రీబడి నోస్, అందరికీ తెలిస్తే, if everybody knows, నేను పాల్గొంటే, if I participate, నేను పాల్గొంటే, if I participate, మనం పాల్గొంటే, if we participate, మనం పాల్గొంటే, if we participate, వారు పాల్గొంటే, if they participate, వారు పాల్గొంటే, if they participate, వారు పాల్గొంటే, if they participate, ఇఫ్ దే పార్టిసిపేట్, అతను పాల్గొంటే, if he participates, అతను పాల్గొంటే, if he participates, ఆమె పాల్గొంటే, if she participates, ఆమె పాల్గొంటే, if she participates, అందరూ పాల్గొంటే, if everybody participates, అందరూ పాల్గొంటే, if everybody participates, అందరూ పాల్గొంటే, if everybody participates, నేను అభినందిస్తే, if I appreciate you, నేను అభినందిస్తే, if I appreciate, నేను అభినందిస్తే, if I appreciate, నేను అభినందిస్తే, if I appreciate, మేము అభినందిస్తే, if we appreciate, మేము అభినందిస్తే, if we appreciate, వారు అభినందిస్తే, if they appreciate, వారు అభినందిస్తే, if they appreciate, నువ్వు అభినందిస్తే, if you appreciate, అతను అభినందిస్తే, if he appreciates, ఇఫ్ హీ అప్రిషియేట్స్, అతను అభినందిస్తే, if he appreciates, ఆమె అభినందిస్తే, if she appreciates, అందరూ అభినందిస్తే, if everybody appreciates, కొంతమంది అభినందిస్తే, if somebody appreciates, ఇఫ్ సంబడి అప్రిషియేట్స్, ఇఫ్ సంబడి అప్రిషియేట్స్, నేను ఆహ్వానిస్తే, if I invite, ఇఫ్ ఐ ఇన్వైట్, నేను ఆహ్వానిస్తే, if I invite, మనము ఆహ్వానిస్తే, if we invite, ఇఫ్ వి ఇన్వైట్, వారు ఆహ్వానిస్తే, if they invite, నువ్వు ఆహ్వానిస్తే, if you invite, ఇఫ్ యు ఇన్వైట్, అతను ఆహ్వానిస్తే, if he invites, అతను ఆహ్వానిస్తే, if he invites, అందరూ ఆహ్వానిస్తే, if everybody invites, ఎవరైనా ఆహ్వానిస్తే, if anybody invites, రాజు ఆహ్వానిస్తే, if Raju invites, ఇఫ్ రాజు ఇన్వైట్స్, ఇఫ్ రాజు ఇన్వైట్స్, నాకు జాబ్ వస్తే, if I got a job, ఇఫ్ ఐ గెట్ ఏ
job if I get a job. Okay, I hope that you also practice with me. I hope so. Practice like this, definitely you can speak English. Okay, happy learning. Bye.